ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని గెలిపించుకొని తీరతామని కూడా చెప్తున్నా. ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే అది వాళ్ళ తోటి చేతులు కలిపి మేము ఇక్కడి నుంచి పోవాలి, గెలిపించకుండా ఉండాలి, మేమేదో కుట్ర చేసి వాళ్ళని ఎట్లా గెలుస్తారో చూస్తా అని మాట్లాడిన వాళ్ళకు కూడా నేను ఇదే స్టేజ్ మీద చెప్తున్నా, మీరు కాసుకోండి. ఎట్లయితే దయాకర్ రావుని పాలకూర్తి నుంచి పర్వతగిరి తరలి కొడితే ఎక్కడ పడ్డాడో ఈ రోజు మీ అందరికీ తెలుసు. అది చేసి చూపించాం. రేపు కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో చేసి చూపిస్తామని కూడా నేను చెప్తున్నా. ఈరోజు వర్ధనపేటలో ఉండాలా, పాలకుర్తి నుంచి తరలిపోయి వర్ధనపేటలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు దయాకర్ రావు. అదే విధంగా అక్కడ ఎమ్మెల్యే గారు అయినట్టు నాగరాజు గారు కూడా అక్కడి నుంచి తరలి కొడితే ఎక్కడ పడాలో తెలియలేనోడు ఈరోజు దయాకర్ రావు. ఎవరైనా కానీ మాతోటి పెట్టుకున్న వాళ్ళు నిప్పుతోటి చెలగాటం ఆడుతున్నట్టే, అది మాత్రం చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి అందరం కూడా కలిసిమెలిసి పాతోళ్ళని కాకుండా కొత్తోళ్ళని కాకుండా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన అందరం కష్టపడి పనిచేయాల్సిందే. తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఎంత కష్టమైనా పడతాం, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ. పాతోళ్ళకి మనము ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ రావాల్సింది మీకే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు. మరి వీళ్ళందరికీ కూడా మరి మనకి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నాయి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళే చాలా మంది రేపు సర్పంచులు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. మరి మీరందరూ కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి. మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఉన్నా కానీ మన ఊరిలో ఏం సమస్యలు ఉంటాయి? ఒకటి కోఆర్డినేషన్కే వాళ్ళు కోఆర్డినేషన్ చేయడానికి వచ్చారు. మరి కొన్ని ఏమేమి కావాలో ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. తరాల నుంచి ఇప్పుడు ఇది 5వ తరం. మా కుటుంబం అనేది ఇది 5వ తరం మన చెర్లపాలెంకి సేవలు చేయబట్టే. మీ అందరికీ తెలుసు. మళ్ళా మన కరారెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది హనుమాన్ల ఫ్యామిలీ. కల్లారెడ్డి గారి దగ్గర నుంచి, కరారెడ్డి గారు కొడుకు ఎవరు? లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు కొడుకు ఎవరు? పాపిరెడ్డి గారు. పాపిరెడ్డి గారు కొడుకే ఈనాడు మీ అందరికీ సేవలు చేస్తా నేనున్నా అని ముందుకొచ్చిన రాజేందర్ రెడ్డి గారు. అదనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజేందర్ రెడ్డి గారు భార్యగానే పాలకుర్తి నియోజకవర్గం కోడలుగా, చెర్లపాలెం కోడలుగా నేను మీ దగ్గరకు వచ్చానే కానీ లేకపోతే మాకు ఇక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా మేము సేవలు చేసాము. ఎప్పుడు 1994లో ఇక్కడ చేసినప్పుడే. మరి అక్కడికి పోలేదు కదా. ఎందుకు పోలేదు? హనుమాన్ల కరారెడ్డి గారు ఏదైతే చేయబట్టిండో ఆనాడు 5వ తరం అప్పుడు అదే లెగసీ నిలబెడదామనే కదా మేము వచ్చింది. మాకు పౌరసత్వం లేకుండా రానివ్వకుండా ఎన్ని కష్టాలు పెట్టినా దినదినం కష్టాలు పడ్డాం. 2 ఏళ్లలో 20 ఏళ్ల రాజకీయాన్ని, 20 ఏళ్ల భవిష్యత్తుని, 20 ఏళ్ల కష్టాల్ని అనుభవించినాం మేము ఇక్కడ. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆనాడు హనుమాన్ల కరారెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కన్ను చెర్లపాలెం అయితే ఒక కన్ను గోపాలగిరి అనేవాడు. అవునా కదా? అదే విధంగా ఆనాడు మేము దత్తత తీసుకున్నప్పుడు కూడా చెర్లపాలెన్ని అదే విధంగా చెప్పినాం. గోపాలగిరిని, చెర్లపాలెన్ని 2 కళ్ళు లాగానే చూస్తామని. అప్పటికి ఇప్పుడు రాజకీయంలో ప్లాట్ఫామ్ తోటి మీ ముందుకు వచ్చినాం. అంతేగాని ఆనాడున్నది అదే రాజేందర్ రెడ్డి, ఆనాడున్నది అదే జాన్సమ్మ, ఈనాడున్నది అదే జాన్సమ్మ. ఈనాడు మాకు పొలిటికల్లో రావడానికి వల్ల మాకేమీ కొమ్ములేం పెరగలేదు, మిమ్మల్ని ఏమీ మర్చిపోలేదు. అదేవిధంగా మన ఊరు, మన గ్రామం అనే కదా అన్నిటికంటే ఎక్కువ ఇల్లు ఇచ్చింది ఇక్కడ. మరి ఆనాడు 3 ఎకరాల స్థలం కొనిచ్చింది. మన గ్రామంలో ఇళ్ళు కట్టుకోవడానికి లేదు, స్థలాలు లేవనే కదా ఆనాడు ఇచ్చింది. మరి ఆనాడు 1992లో మా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ చెట్టు కింద చదువుకుంటే అది చూసి స్కూల్ కట్టించింది 94లో. మరి ఆనాడు నుంచి ఈనాడు కూడా మీకు ఏది కావాలన్నా మీ తోడే ఉంటాం, మీ వెనకే ఉంటాం.
మీకు తప్పకుండా ఏ సేవలు కావాలన్నా అందిస్తాం. కాకపోతే ఏంటంటే మీకు ఏమి కావాలో అడగండి, అంతేగాని మాకు అడగకుండా మా ఆడ చేయట్లేదు అని అనకండి. ఎందుకంటే నిన్నగాక మొన్న హనుమాని టెంపుల్ కూడా మీరు అందరూ కట్టించుకోవడం జరిగింది. దానికి కూడా మీరు డేట్ పెట్టుకోండి, దానికి తప్పకుండా బొడ్రాయి కూడా వేపిస్తాము. ఎందుకంటే చాలా మంది అడిగారు, ఏమంటే మేము చుట్టాలను పిలుచుకుంటే 2 చోట్ల ఎట్లా పిలుచుకునే మా మేడం 2 కలిపి ఒకసారి చేయమన్నారు. సో అదేవిధంగా నేను చెప్పాను, బొడ్రాయి కూడా మేమే పెట్టుకుంటాం. మీరు తప్పకుండా ఏ డేట్ పెట్టుకుంటారో 2 హనుమాన టెంపుల్ కానీ బొడ్రాయి కానీ 2 ఒకేసారి చేసుకుందామని. మరి ఇప్పుడు నాట్లు పొలాల పనులని ఇప్పుడు 2 నెలల నుంచి పోస్ట్పోన్ చేయటం జరుగుతున్నది. అది మీలో డిలే కానీ అంతేగాని మేడం చేయట్లేదని మీరు అనుకోకండి. ఆదరించి మీరు ఓటేపించుకోవడం జరిగింది. మరి ఓటేసి 50,000 ఆల్మోస్ట్ 50,000 మెజారిటీ తోటి గెలిపించుకున్నారు. మరి అది మీ అభిమానం, మీ ప్రేమ మేము మా కుటుంబం పైన మేమన్నటికీ మర్చిపోంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. ఎప్పుడు కూడా చెల్లపాలెం అంటే ఒక స్పెషల్ ప్లేస్ లాగానే ఫీల్ అవుతుంది మా కుటుంబం ఎప్పుడు కూడా. అదొకటి మీరు ఆలోచించాల్సి. మరి అదేవిధంగా గోపాలగుడిలో ముత్యాలమ్మ గుడి, మైసమ్మ గుడి కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అది కూడా తప్పకుండా అయిన తర్వాత అక్కడ కూడా ఒక పండగ వాతావరణం కూడా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చేస్తామో తప్పకుండా అక్కడ ఉన్న జనాభా లెక్క ప్రకారం అక్కడ కూడా అదే చేస్తామని చెప్పినాం, చేస్తామని కూడా చెప్తున్నాం. మరి ఇదే విధంగా మరి ఈనాడు చాలామంది మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి మీరేమీ నమ్మకండి. ఎందుకంటే నా కోడలు కూడా నా కూతురులానే చూసుకుంటా, నా కోడలు కూడా నన్ను కన్నతల్లిలానే చూసుకుంటారు. ఆనాడు ఈనాడు కూడా సేమ్ రిలేషన్షిప్ తోటి మరి ఇప్పుడు తన అధికార పనులు చూసుకుంటే నేను పార్టీ పనులు చూసుకోవడం జరుగుతున్నది. మరి మీకు ఏదున్నా కానీ అందుబాటులో తను కానీ నేను కానీ ఉంటాం. మరి ఎవరో అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈరోజు మరి మన పాదయాత్ర చేస్తున్నారు. దేనికి పాదయాత్ర చేస్తున్నారు? కెనాల్లో నీళ్ళు రావడం కోసమే పాదయాత్ర చేస్తున్నారు. మరి నిన్ననే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కెనాల్లో అందరినీ పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పిలిచి తన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నీళ్లు తప్పకుండా ఇంకో 2-3 రోజుల్లో వస్తాయి. సో పని అంతానేమో ఎమ్మెల్యే గారు చేస్తుంది, ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో మన పాదయాత్ర పెట్టి క్రెడిట్ కొట్టేద్దాం అంటున్నారు. చెప్పుకునే వాళ్ళ పార్టీ చెప్పుకునేది దయాకర్ రావు, కష్టపడి పనిచేసేది మన ఎమ్మెల్యే శశిరెడ్డి గారు. మీరు ఇక్కడే చూడొచ్చు. ఎప్పుడు అలాంటి పట్టుకొని ఆనాడు మరి ఎంతో కష్టాలు పెట్టినా మరి ఈరోజు వెళ్ళిపోతామని కొంతమంది మీరు చూస్తూనే ఉన్నారు. టీవీల ముందుకు వచ్చి మరి కొంత యూట్యూబర్స్లు కట్టుకొని ఝాన్సీని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా అందరికీ ఈ స్టేజ్ మీద, నేను పోయేదాన్ని అయితే ఆనాడు పౌరసత్వం రాకముందే వెళ్ళేదాన్ని. నాకు పౌరసత్వం రాకపోయినా వారసత్వం కోడల్ని పెట్టేదాన్ని కాదు. ఇప్పటికైనా ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే పంపించాలని ఉందంటారో వాళ్ళందరూ నిరాశ పడవచ్చు. ఎందుకంటే నేను పోవటానికి రాలేదు. నా కోడలు ఇప్పుడే ఈ 4 ఏళ్లే కాదు, ఇంకా 40 ఏళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.